పోలీస్ స్టేషన్ అండ్ తోగుట సర్కిల్ పోలీస్ అధికారులు మరియు సిసిఎస్ సిద్దిపేట అధికారులందరూ సిబ్బంది అందరూ కలిసి ఒక అంతర్జిల్లా ఈ దొంగల ముఠాని ఒకటి అరెస్ట్ చేశారు. 11 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి న్యాయాలయం ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 11 మంది ఈ ముఠాగా ఏర్పాటయ్యి వీళ్ళు సిద్దిపేట జిల్లాలో వేరే వేరే చోట్ల, తర్వాత అదేవిధంగా ఇంకా చాలా జిల్లాలలో ఈ రిలయన్స్ జియో ఈ టవర్లకు సంబంధించిన బ్యాటరీలు, తర్వాత ఆ టవర్ పనిచేయడానికి పెట్టిన ఆ ఫ్యూయల్ డీజిల్ని కూడా దొంగతనం చేసుకుంటూ ఆ దొంగ సొమ్మును వివిధ ప్రాంతాల్లో అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఈ 11 మందిని కూడా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా మన సిసిఎస్ సిద్దిపేట అధికారులు సిబ్బంది మరియు మన తోగుట గజ్వేల్ డివిజన్ తోగుట సర్కిల్ అధికారులు సిబ్బంది అందరూ కలిసి వాళ్ళు సమన్వయంతో పనిచేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో A1 అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరైతే గొత్తుల గురుస్వామి సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు, ఇతంది అయ్యన్నపాలెం విలేజ్ చంద్రగొండ మండల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతను, తర్వాత అతని కజిన్ ఒక ఆయన బొత్తుల సాయిరామ్, వీళ్ళిద్దరూ ఈ మన కొత్తగూడెం జిల్లా నుంచి ఇక్కడ సిద్దిపేట జిల్లాకు వచ్చి ఇక్కడ పలు ప్రాంతాల్లో ఈ రిలయన్స్ జియో టవర్ నుంచి బ్యాటరీ మరియు డీజిల్ దొంగతనాలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ అంత దూరం నుంచి సిద్దిపేట జిల్లా కిందకు వచ్చారంటే ఈ సిద్దిపేట జిల్లాలో వాళ్ళ గ్రామస్తుడైన బొత్తుల శ్రీను అనే వ్యక్తి కొమరవెల్లి మండల్ గురవన్నపేట గ్రామంలో ఇటుకబట్టి నడిపిస్తాడు. ఆ ఇటుకబట్టిలో పని చేయడానికి కూలీలు కావాలంటే ఈయన ఈ A1 ఈ గురుస్వామి ఈ సాయిరామ్ వీళ్ళు అక్కడి నుంచి కూలీలను అప్పుడప్పుడు తీసుకొచ్చి ఆయనకి సప్లై చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వాళ్ళు ఈ ఏరియా అంతా పరిచయం అయింది. ఏరియాలో ఈ నిర్జన ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ రిలయన్స్ జియో టవర్లు ఉంటాయో ఆ టవర్లను రెక్కీ చేసి డే టైంలో సాయంత్రం పూట వీళ్ళ సొంత ఒక ఆటో రిక్షా పెట్టుకొని దాంట్లో వీళ్ళు తిరుగుతూ ఈ డీజిల్ మరియు ఈ బ్యాటరీలను దొంగతనం చేస్తూ వేరే వేరే పట్టణాల్లో అమ్ముకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఈ దొంగ సొమ్ము వాటాల్లో గొడవ వస్తే ఇంకా ఈ బొత్తుల శ్రీను అని ఎవరైతే ఇక్కడ ఇటుకబట్టి నడిపిస్తున్నాడో ఆయన రిలేటివ్స్ శంకర్ని, తర్వాత లక్ష్మణరావు ఆలకుంట లక్ష్మణరావు అండ్ ఆలకుంట శంకర్ వీళ్ళని కూడా ఈ ముఠాలో చేర్పించుకుంటారు. సో ఈ బొత్తుల గురుస్వామి బొత్తుల సాయిరామ్ వీళ్ళిద్దరూ షురూ చేసిన ఈ దొంగతనాన్ని తర్వాత లక్ష్మణరావు శంకర్ వీళ్ళు కూడా ముఠాలు చేరుకొని దాన్ని కంటిన్యూ చేస్తారు. వీళ్ళు ఇట్లా డీజిల్ మరియు బ్యాటరీలను దొంగతనం చేసి ఈ ఇంకొక 6గురిని కూడా అరెస్ట్ చేసిన రిసీవర్స్ని వాళ్ళకి అమ్ముతున్నారనేది కూడా ఇన్వెస్టిగేషన్ సందర్భంలో తెలిసింది. బండారి శ్రీనివాస్ అని ఈయన గురవన్నపేట విలేజ్లోనే ఒక కిరాణా షాప్ పెట్టుకుని ఉన్నాడు. ఇతను వీళ్ళ దగ్గర నుంచి డీజిల్ కొంటూ ఉన్నాడు రెగ్యులర్గా. ఇది దొంగతనం చేసి తీసుకొస్తున్నదని తెలిసినా కూడా ఆయన వీళ్ళ దగ్గర నుంచి డీజిల్ రెగ్యులర్ కొంటున్నాడు. ఈయన ఇంతకుముందు వీళ్ళ ఆటోకి కావాల్సిన డీజిల్ని ఇతని దగ్గర తీసుకునేవాళ్ళు. తర్వాత వీళ్ళు దొంగతనం చేసుకొచ్చిన డీజిల్ని ఇతనికి అమ్మడం మొదలుపెట్టారు. తర్వాత పుట్ట ఆంజనేయులు ఈయన స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. పోసన్పల్లి విలేజ్ కుమరవెల్లి మండల్ ఇతను. తర్వాత శిలాసాగరం రామచంద్రం సన్ ఆఫ్ ఎల్లయ్య ఈయన డ్రైవర్ పనిచేస్తాడు. ఇతను నాగపురి విలేజ్ కుమరవెల్లి మండల్. తర్వాత నూనె మహేందర్ ఈయన స్క్రాప్ షాప్ ఉంది, జగదేవ్పూర్ విలేజ్ మండల్ సిద్దిపేట జిల్లా. తర్వాత మొహమ్మద్ హజీమ్ సన్ ఆఫ్ మొహమ్మద్ యూసుఫ్ ఇతను బ్యాటరీ షాప్ బిజినెస్ చేస్తాడు,
జగదేవ్పూర్లో ఉంటాడు, బట్ ఇతను నేటివ్ గజ్వేల్ మండల్ ఇతను. తర్వాత జోగు మహేష్, ఇతను ప్లాస్టిక్ స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర హైదరాబాద్. వీళ్ళందరూ ఈ ఆరుగురులో బండారి శ్రీనివాస్ డీజిల్ కొంటాడు. మిగతా అందరూ కూడా ఈ దొంగతనం చేసిన ఈ బ్యాటరీలను కొని వాళ్ళు వాటిని స్క్రాప్ కిందనో లేకపోతే వాటిని వేరే ఎవరికైనా ఇంటాక్ట్ అమ్మడం కూడా చేస్తూ ఉంటారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పటి వరకు 50కి పైన ఇట్లాంటి దొంగతనాలు జరిగినాయని రిలయన్స్ జియో అధికారులు వివిధ జిల్లాలలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్స్లలో ఇప్పటి వరకు 49 కేసులు వేరే వేరే జిల్లాలలో రిజిస్ట్రేషన్ అయ్యి ఆ సమాచారాన్ని కూడా పోలీసు సేకరించారు. నిందితుల విచారణ సందర్భంగా కూడా వాళ్ళు ఈ 49 కేసులు ఇవే కాకుండా ఇంకా చాలా చోట్ల వాళ్ళు చేసినామని ఒప్పుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 16 కేసులు, జగిత్యాల జిల్లాలో 24, జనగాం జిల్లాలో 4, యాదాద్రి భువనగిరిలో 3, సూర్యాపేటలో 1, మహబూబాబాద్లో 1, ఇట్లా 49 కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, దొంగతనం చేశారనేది రుజువైంది. ఈ అన్ని కేసులు కలిపి 28 బ్యాటరీలు పోయినాయి. దాని విలువ 6,65,000. తర్వాత 4,899 లీటర్ డీజిల్ పోయింది. దాని విలువ ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 lakh రూపీస్. సో ఈ 3 lakh రూపీస్ క్యాష్ అండ్ 18 బ్యాటరీస్ని పోలీసు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా సక్సెస్ఫుల్గా రికవరీ చేశారు. తర్వాత ఈ దొంగతనం చేయడానికి వాళ్ళు ఉపయోగించిన ఒక కారు, ఇండికా విస్తా కారు ఒకటి, ఒక 3-wheeler ఆటో రిక్షా ఒకటి, తర్వాత ఒక టాటా ఏస్ గూడ్స్ వెహికల్ ఒకటి, తర్వాత ఒక బైక్, ఈ వాహనాలను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ మహబూబాబాద్ జిల్లాలో ఇంకా చాలా జియో టవర్లలో ఈ దొంగతనాలు చేసినామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా వాళ్ళు తదుపరి విచారణ సందర్భంగా వాళ్ళు డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మిగతా కేసులను కూడా వాళ్ళు ఛేదిస్తారు. ఇంకా ఇంకో 15-20 చోట్ల కూడా ఇంకా అధికంగా ఇటువంటి దొంగతనాలు జరిగాయని జియో అధికారులు చెప్తున్నారు. కానీ ఆయా జిల్లాలలో పోలీస్ అధికారులు కేసులు బుక్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది వాళ్ళు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా రిలయన్స్ జియో టవర్లను టార్గెట్ చేసి అక్కడ రెగ్యులర్గా జనరేటర్ కోసము, టవర్ ఆపరేషన్ కోసము డీజిల్ ఎప్పుడు కూడా నింపి పెడతారట. సో అట్లాంటి టవర్లను ఐడెంటిఫై చేసుకొని అక్కడ బ్యాటరీలను దొంగతనం చేయడము, తర్వాత డీజిల్ని దొంగతనం చేయడం చేస్తూ వాళ్ళకి ఆ రిలయన్స్ జియో నెట్వర్క్ ఆపరేషన్కి చాలా విపరీతమైన ఆటంకం కలిగించినారు వీళ్ళు. సో వీళ్ళపైన ఇప్పుడు వీళ్ళందరిపైన ఇప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ లా మన బిఎన్ఎస్లో అన్ని సెక్షన్స్ ఆఫ్ లా పెట్టారు. అదేవిధంగా ఈ గురుస్వామి ఎవరైతే ఉన్నారో బత్తుల గురుస్వామి, ఈయనకి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇంతకుముందు కూడా ఇటువంటి కొన్ని దొంగతనాల కేసులలో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అనేది ప్రాథమిక విచారణలో తెలిసింది. కాబట్టి ఈ అందరిపైన 111 బిఎన్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా వీళ్ళ మీద ఈ అభియోగాలు చేయాలని దర్యాప్తు అధికారులు నిర్ణయం చేశారు. సో ఈ జియో అనేది కాదు, ఇంకా ఇటువంటి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఎయిర్టెల్ కానీ జియో, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఇటువంటి టవర్లు సరిగా పనిచేస్తేనే సమాజంలో ప్రజలందరికీ సరైన టైంలో కరెక్ట్గా అది సీమ్లెస్ ఇంటర్నెట్ అండ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ దొరుకుతాయి. ఇటువంటి దొంగతనాల వల్ల ఆ బ్యాటరీ, డీజిల్ ఇవి దొంగతనాలు చేయడం వల్ల ఈ టవర్స్ సరిగా పనిచేయకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ రెగ్యులర్గా ఇవి తరచుగా ఈ జరుగుతున్న ఈ
కేసులను గుర్తించి మన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆఫీసర్స్ అంజయ్య అండ్ ఆయన సిబ్బంది అందరూ, అదేవిధంగా తొగుట సర్కిల్ సిఐ ఎస్కే లతీఫ్, తర్వాత ఎస్ఐస్ రాయ్పూల్ ఎస్ఐ, తొగుట ఎస్ఐ రవికాంతరావు, రాయ్పూల్ ఎస్ఐ మానస, దౌతాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, వీళ్ళందరూ కూడా ప్రాథమికంగా ఈ క్లూస్ సేకరించి దాని తర్వాత విస్తృతంగా అన్ని జిల్లాలలో తిరిగి కేసులను ఐడెంటిఫై చేయడము, తర్వాత టెక్నికల్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, ఈ దొంగ సొమ్ముని రికవరీ చేయడము, వీటన్నిటిలో కూడా వాళ్ళు డే అండ్ నైట్ గత 4-5 రోజుల నుంచి వాళ్ళు శ్రమ వహించి ఈ నిందితులందరినీ పట్టుకోవడము జరిగింది. వాళ్ళందరికీ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ తరఫున నేను కృతజ్ఞతలు, అభినందనలు